ఉద్యానవనాల నిలయం సాదరంగా స్వాగతించే సాగర తీరం, అటవీ సిరులతో అలరారే గిరులు, ఒంపు సొంపులతో వయ్యారంగా ఉరికొచ్చే నదీ ప్రవాహాలు. ఇది ఉత్తరాంధ్ర నైసర్గిక స్వరూపం. ఈ వనరులన్నీ వినియోగంలోకి వచ్చి ఉంటే ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్ర అయ్యుండేది. కానీ వనరులు వలస దొరల గుప్పెట్లోకి చేరి అభివృద్ధికి దూరమై జనజీవనం భారమై ఉత్తరాంధ్ర కాస్త ఉత్త ఆంధ్రాగా మిగిలిపోయింది. ఇంతకు అన్ని నీటి వనరులున్న ఉత్తరాంధ్రలో గుక్కెడు నీటి కోసం ప్రజలెందుకు కన్నీరు కార్చుతున్నారు? హావ్ ఎ లుక్. ఉత్తరాంధ్ర జిల్లాలు ఉరుకులు పరుగులు తీసే నదీ ప్రవాహాలకు, ఉద్యానవనాలకు, సహజ సిద్ధమైన ప్రకృతి వనరులకు చిరునామా. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలలో బాహుదా, వంశధార, నాగావళి, తాండవ, చెంపావతి, బొడ్డేరు, శారద, మహేంద్రతనయ, మేఘాద్రి గెడ్డ, గోస్తని వంటి నదులతో పాటు ప్రతి ఊరువాడ అనేక వాగులు, వంకలు, చెరువులు, గడ్డలతో సహజ వనరులతో సంపన్నమైంది. కానీ ఈ 3 జిల్లాలలో గ్రామీణ మరియు నగర ప్రాంతాలలో సాగు, తాగునీరు లేదు. ఈ ప్రాంతంలో ప్రవహించే నీటిని నిలువ చేసి పంపిణీ చేయగల ప్రాజెక్టులు, కాలువలు లేనందున ఏటా అందుబాటులో ఉన్న 200 టీఎంసీల నీటిలో కేవలం 100 టీఎంసీల నీటిని మాత్రమే ప్రజల అవసరాలకు మళ్లిస్తున్నారు. దాదాపు మరో 100 టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతోంది. ఫలితంగా మారుమూల పల్లెలలో మహిళలు, పిల్లలు ప్రతిరోజు కిలోమీటర్ల కొలది నడిచి బిందెలతో నీటిని తలపై మోస్తున్నారు. ప్రతిరోజు నీటి సేకరణపై వీరు ఇంత సమయం కేటాయించాల్సి వస్తే పట్టణ ప్రాంత ప్రజలు ట్యాంకర్ల ద్వారా మున్సిపాలిటీ వారు సరఫరా చేసే నీటి కోసం గంటల కొద్దీ వేచి 1 లేదా 2 బిందెల నీటితో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కొండ ప్రాంతాలలో గిరిజనులు కాలువలలో నిలువున్న నీటిని తాగి అనారోగ్యం పాలవుతున్నారు. మంచినీళ్లు మోయడం కోసమే సమయం కేటాయించాల్సి వస్తే ముందుగా నష్టపోయేది చదువుకోవలసిన వయసులో ఉన్న బాలికలే. ఇక మహిళలు ఆర్థికపరమైన ఉపాధి లేదా ఉద్యోగాలకై ఏమాత్రం సమయం కేటాయించలేక, కుటుంబ పోషణకై ఉపాధి వనరులు కూడా వెతకలేక ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటిపోయినా మన గ్రామాలకు, పట్టణాలకు రక్షిత మంచినీరు కరువే. నీళ్లు మనిషి మనుగడకు జీవనాధారం. అన్ని ఆర్థికపరమైన కార్యకలాపాలు నీటి లభ్యత మీదనే ఆధారపడి ఉన్నాయి. కానీ పుష్కలంగా సంవత్సరం పొడవునా నీళ్లు ప్రవహించినా ఆ నీళ్లు ప్రజలకు అందుబాటులోకి రావడం లేదంటే అనాదిగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల జీవితాల పట్ల, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులపై, స్థానిక నాయకత్వ ప్రతిభపై అనేక ప్రశ్నలు, సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. నాయకులలో జవాబుదారీతనం లోపించగా అమాయకులైన నిరక్షరాస్య ప్రజలు నీటి దోపిడీని, దూబారాను ప్రశ్నించలేక దశాబ్దాల వెనుకబాటుతనానికి గురవుతున్నారు. ఆహార సంబంధ పరిశ్రమలు కానీ పెడితే ఇక్కడ వారికి అంటే రైతులకు తగిన గిట్టుబాటు ధరతో పాటు ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు కూడా ఉపాధి కలుగుతుంది. అందువలన ఇక్కడ ఫ్రూట్ ఇండస్ట్రీస్ని మనం ప్రోత్సహించి ఇక్కడి నుంచే డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఉండాలి. అలాగే ఒకప్పుడు మనం ఏదైనా మన ఉత్పత్తులని బయటికి అమ్ముకోవాలనుకుంటే దళారీ వ్యవస్థ ఉండేది. ఆ దళారీ వ్యవస్థని రూపుమాపడానికి మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా ఆన్లైన్లోనే అమ్ముకునే విధంగా ఇక్కడ స్టూడెంట్స్కి అలాగే రైతులకి అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలి. అప్పుడు రైతులకి తగిన గిట్టుబాటు ధర వస్తుంది. దానిలో భాగంగానే మీకు చెప్పి అక్కడ చూశారు కదా, ఉత్తరాంధ్రలో 10 లక్షల ఉద్యోగాలు కల్పన. అదే నా యొక్క ధ్యేయం. 10 లక్షల ఉద్యోగాలు సృష్టించడానికి నేనేమి చేయను. ఇక్కడ ఉన్న వనరులు ఉపయోగించుకొని ఇక్కడ వాళ్ళకి ఎలాగా మనం ఉపాధి కల్పించవచ్చు అనేది ఒక ప్రణాళిక కానీ చేస్తే వచ్చే 5-10 లక్షల ఉద్యోగాలని చాలా ఈజీగా ఇక్కడ
స్థాపించగలము, క్రియేట్ చేయగలము అనేది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. సాగునీరు లేని కారణంగా వేల సంఖ్యలో రైతన్నలు తమ భూములను వదిలిపెట్టి బతుకు తెరువు కోసం ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు కూడా వలసపోయి ద్వితీయ శ్రేణి పౌరుల మాదిరిగా తమ హక్కులు కోల్పోయి అనేక అవస్థలకు, మోసాలకు గురవుతున్నారు. మన దేశంలో నీటి వనరులు పూర్తిగా లోపించిన ప్రాంతాలకు వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఎత్తిపోతల పథకం ద్వారా నీటి సరఫరాకై నిధులు కేటాయిస్తున్నప్పుడు ధారాళంగా నీటి లభ్యత ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో రిజర్వాయర్లు లేవు. ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలు దశాబ్దాలుగా పూర్తి కావడం లేదు. చెరువులకు, బ్యారేజీలకు మరమ్మతులు లేక నీటి వనరులు, భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో దాదాపు 40,000 చెరువులు ఉంటే అందులో 25,000 చెరువులు ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లోనే ఉన్నాయి. కానీ కళ్ల ముందు పారుతున్న నీటిని నిలువరించలేక ప్రజలకు కన్నీళ్లు మాత్రమే మిగులుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వ్యవసాయానికి అనువైన 30 లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు నీరిస్తే కనీసం 4 లక్షల మంది ప్రజలకు జీవనోపాధి దొరుకుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్ర నీటి వినియోగం గురించి మాట్లాడుకుంటే మీకు చెప్పాను కదా, 200 టీఎంసీల వాటర్ లభ్యత ఉంటే అందులో కేవలం 25 టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నాం. అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనే పథకం 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేశారు. కానీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఆ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా ఇంకొక 125 టీఎంసీల వాటర్ వస్తే ఇక్కడ ఉన్న 200 టీఎంసీల వాటర్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఇంకొక 120 టీఎంసీల వాటర్ లభ్యత కానీ మనకు వస్తే మొత్తం మీకు చెప్పిన 30 లక్షల ఎకరాల సాగుకు అనువైన ఉత్తరాంధ్ర భూమంతా మనం సాగులోకి తీసుకొస్తే ఇక్కడ చాలా వరకు వ్యవసాయాన్ని మనం సాగులో చేయొచ్చు. అలాగే ఈ వ్యవసాయం ద్వారా ఎడిషనల్గా ఇంకొక 5 నుంచి 6 లక్షల మందికి మనం ఉపాధి కల్పించాలి. సో దాంతోపాటు ఇక్కడ వ్యవసాయ సంబంధ, ఆహార సంబంధ పరిశ్రమలు స్థాపించాలి. అలాంటి పరిశ్రమలే మనకి ఉత్తరాంధ్రకి అనువైనవి. అంతేగాని కాలుష్యాన్ని వెదజల్లే ఫార్మా పరిశ్రమలు కానీ, రసాయన పరిశ్రమలు కానీ, న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ కానీ, థర్మల్ ప్రాజెక్ట్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే కాలుష్యాన్ని వెదజల్లి ఇక్కడ వనరుల్ని అంతరించేపోయేటట్టు చేస్తున్నాయి అన్నమాట. ఇలాంటి పరిశ్రమల్ని మనం ఇక్కడికి రాకుండా చూసుకోవాలి. ఇలాంటి పరిశ్రమలు రాకుండా చూసుకుంటే ఇక్కడ వనరులను ఉపయోగించి ఆహార పరిశ్రమలు, తర్వాత వ్యవసాయ సంబంధ పరిశ్రమలను స్థాపిస్తే ఇక్కడ వాళ్ళకి ఉపాధి. ఉత్తరాంధ్రలో ఎన్ని నదులు పారుతున్నా ఆ నీటిని వినియోగంలోకి తీసుకురావడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. నింగి నుంచి నేల చేరిన వంశధారలు, నాగావళి నీటి జాడలు, శారదా నీటి జోరు, మహేంద్ర తనయ ఉరవడి, బాహుదా జలాలు, దంపావతి గలగలలు పంట పొలాల్ని వెక్కిరిస్తూ ఎండిన భూములను కన్నీటితో తడుపుకుంటున్న రైతుల వైపు కన్నెత్తి కూడా చూడకుండా సాగరుడి చెంతకు పరుగులు తీస్తున్నాయి. పొలాలకు గలగలా పారాల్సిన జలాలు తరతరాలుగా ఎదురుచూస్తున్నా సముద్ర గర్భంలోకి ఎందుకు జారుకుంటున్నాయి? జలయజ్ఞాలు, ఇలసిరులకు హారతులు పడుతున్న పాలకులు ఉత్తరాంధ్రకి ఆ ఫలాలు అందించడంలో ఎందుకు విఫలమవుతున్నారు? అసలు ప్రయత్నిస్తున్నారా అంటే అదీ లేదు. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులకు ఈ జలఘోష పట్టదు. ప్రభుత్వానికి స్థానికుల కన్నీటి వ్యధ కనిపించదు. ఇదే దశాబ్దాలుగా ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయం. ఉత్తరాంధ్రలో పారే నదులు, నీటి వివరాలను ఒకసారి చూస్తే శ్రీకాకుళంలో వంశధార నుంచి 70 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. నాగావళి నుంచి 40 టీఎంసీలు, ఇతర నదుల నుంచి 15 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా ఈ నీటిని ఒడిసి పట్టేందుకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రిజర్వాయర్లలో కేవలం 5 టీఎంసీల నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది. ఈ 5 టీఎంసీల నీటితో కేవలం 6 లక్షల హెక్టార్లు మాత్రమే సాగవుతోంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, అనుమతులు పొందిన ప్రాజెక్టులు గనుక పూర్తయితే 25 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుంది. దీంతో 11 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి వస్తుంది. ఇక విజయనగరం జిల్లా విషయానికొస్తే ఈ జిల్లాలో నాగావళి నుంచి 30 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. చంపావతి నుంచి 10 టీఎంసీలు, గోస్తని 10 టీఎంసీలు, ఇతర నదుల నుంచి 5 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా
ఈ నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం లేదు. విజయనగరం జిల్లాలో ఉన్న రిజర్వాయర్లలో కేవలం 8 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసే సామర్థ్యం ఉంది. ఈ 8 టీఎంసీల నీటితో కేవలం 4,50,000 హెక్టార్లు మాత్రమే సాగవుతోంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, అనుమతులు పొందిన ప్రాజెక్టులు గనక పూర్తయితే 15 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. దీంతో 9 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి వస్తుంది. ఇక విశాఖపట్నం జిల్లా విషయానికొస్తే తాండవ నుంచి 11 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. శారద నుంచి 13 టీఎంసీల నీరు, వరాహ నుంచి 8 టీఎంసీలు, ఇతర నదుల నుంచి మరో 8 టీఎంసీలు అందుబాటులో ఉన్నా ఈ నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం లేదు. విశాఖపట్నం జిల్లాలో ఉన్న రిజర్వాయర్ల సామర్థ్యం కేవలం 11 టీఎంసీలు మాత్రమే. ఈ 11 టీఎంసీల నీటితో కేవలం 4,50,000 హెక్టార్లు మాత్రమే సాగవుతోంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, అనుమతులు పొందిన ప్రాజెక్టులు గనక పూర్తయితే 20 టీఎంసీల నీటి నిల్వ చేసే అవకాశం ఉంటుంది. దీంతో 12 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి వస్తుంది. అయితే ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వాలు చొరవ చూపకపోవడం ఉత్తరాంధ్రకు శాపంగా మారింది. ఉత్తరాంధ్రలో 200 టీఎంసీల నీటి లభ్యత ఉంటే కేవలం 25 టీఎంసీలు మాత్రమే వినియోగించుకుంటున్నాం. ఈ నీటి వినియోగాన్ని 80 టీఎంసీలకి తీసుకువెళ్లగలిగితే ప్రస్తుతమున్న 12 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణాన్ని 30 లక్షల ఎకరాలకు పెంచవచ్చు. ఉత్తరాంధ్రలో ప్రతి ఊరు చుట్టూ నీరే, కానీ తాగలేరు, సాగు లేదు. ఫలితంగా వలసలు పెరిగిపోతున్నాయి. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో దాదాపు 40,000 చెరువులు ఉంటే అందులో 25,000 చెరువులు ఉత్తరాంధ్రలో ఉన్నాయి. ఎన్ని జలవనరులు ఉన్నా ఆ నీటిని నిల్వ చేసి కాలువల ద్వారా పంట పొలాలకు మళ్లించే భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో లేవు. దశాబ్దాలుగా నీటి ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న ఆలస్యం వలన విలువైన సాగు, తాగునీరు సముద్రం పాలవుతోంది. ఈ నీటిని ఒడిసిపట్టి ఉత్తరాంధ్ర జిల్లా వాసుల పొలాలకు మళ్లిస్తే బంగారం పండుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సాగునీరు లేని కారణంగా రైతులు వ్యవసాయ భూములను చౌక ధరలకు అమ్మి వలసబాట పడుతున్నారు. మరి ఇప్పటికైనా పాలకులు స్పందించి ఉత్తరాంధ్ర కన్నీటి వ్యధను పట్టించుకుంటారా? నీటి వనరులను వినియోగంలోకి తెస్తారా అన్నది కాలమే తేల్చాలి.